So, all of you, good morning. మనం గడిచిన క్లాసులో పొటెన్షియోమీటర్ ద్వారా ఎలక్ట్రోడ్ల యొక్క రకాలను మనం చూసాం. పొటెన్షియోమీటర్లో ఉపయోగించేటువంటి ఎలక్ట్రోడ్, ఇండికేటర్, సూచి ఎలక్ట్రోడ్ల యొక్క రకాలు. ఈ సూచి ఎలక్ట్రోడ్లు ముఖ్యంగా రెండు రకాలుగా విభజిస్తారన్నాను. లోహ సూచి ఎలక్ట్రోడ్లు, నెక్స్ట్ పారదర్శక పొర కలిగినటువంటి ఎలక్ట్రోడ్లు అని. మరి ఇందులో లోహ సూచి ఎలక్ట్రోడ్లు మొదటి రకము, రెండవ రకము, మూడవ రకము జడ ఎలక్ట్రోడ్లు గురించి గత క్లాసులో మనం చర్చించాం. అలానే సఛిద్ర పారదర్శక పొర కలిగినటువంటి ఎలక్ట్రోడ్లు, అందులో గ్లాస్ పారదర్శక ఎలక్ట్రోడ్ను మనం చూసాం. ఆ గ్లాస్ పారదర్శక ఎలక్ట్రోడ్ల ద్వారా మనం తెలియనటువంటి ద్రావణం యొక్క pHను మనం లెక్కించవచ్చు అని గత క్లాసులో చర్చించాం. ఈరోజు క్లాసులో మనం ఏంటంటే పొటెన్షియోమీటర్ ద్వారా ఈఎంఎఫ్ను నిర్ధారించుట మరియు గాల్వానిక్ ఘటం యొక్క ఈఎంఎఫ్ను నిర్ధారించుట, ఇది ఈరోజు టాపిక్. మరి పొటెన్షియోమీటర్ ద్వారా ఈఎంఎఫ్ను ఎలా నిర్ణయిస్తారు? ఇది మీరు బహుశా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ ప్రాక్టికల్లో మీరు చేసింటారు. ఎస్, ఇక్కడ ఎక్స్పీరియన్స్దే కాబట్టి ఇదేం పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పొటెన్షియోమీటర్ ద్వారా ఈఎంఎఫ్ను నిర్ణయించుట ఎలా నిర్ణయిస్తారు చూద్దాం. ఇందులో ఘటం యొక్క ఈఎంఎఫ్ను పొటెన్షియోమీటర్ ద్వారా నిర్ణయిస్తారు. ఎస్, ఒక విద్యుత్ ఘటం యొక్క పొటెన్షియల్ను మనం పొటెన్షియోమీటర్ ద్వారా నిర్ణయిస్తారు అని చెప్తున్నాడు. ఈ పొటెన్షియోమీటర్లో అధిక నిరోధము గల ఏకరీతిగా ఉన్న ఒక తీగను ఏబిను తీసుకుంటారు. ఈ ఏబి ఈ తీగ అనేది పొడవు 10 మీటర్లు ఉంటుంది. 10 మీటర్లను మనం ఏంటంటే ఒకే 10 మీటర్లు కాకుండా 1 మీటరు, 1 మీటరు, 1 మీటరు, 1 మీటరు ఇలా 10 1 మీటర్ తీగలను మొత్తము శ్రేణిగా, అంటే ఏది ఏకరీతిగా ఉన్నటువంటి తీగ ఏబి శ్రేణి రూపంలో కలిపి ఉంచుతారు. ఒక రియోస్టార్స్ ఆర్ ద్వారా ఏబి కొనలను సి నిల్వ ఘటమును అనుసంధానిస్తారు. రియోస్టార్ ఇక్కడుంది చూడండి, ఇక్కడుంది, ఇది ఆర్. రియోస్టార్ ద్వారా ఇక్కడ పాజిటివ్ లైన్, నెగిటివ్ లైన్, ఈ బి స్థాయికి ఏబి, ఈ ఏ కొనకి ఇటువైపు ఉన్నటువంటి భాగాన్ని, ఈ బి కొనకి ఇటువైపు ఉన్నటువంటి భాగాన్ని అనుసంధానం చేస్తారు. ఓకే, రైట్. ఈఎంఎఫ్ను నిర్ణయించవలసినటువంటి ఘటాన్ని గాల్వనోమీటరు జీకి తీగపై జారగలిగేటువంటి సాధనంను మొదటి వలయంలో ఏ కొనకు కలుపుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ గాల్వనోమీటర్కి దీని నుంచి ఇక్కడ ఒక కొనకి, నెక్స్ట్ ఇక్కడ ఒక సెల్ ఉంటుంది, దానికి దీనికి ఇలా కనిస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఈఎంఎఫ్ను నిర్ణయించవలసిన ఘటాన్ని గాల్వనోమీటర్ జి, దాన్ని ఎస్. ప్రమాణ ఘటాన్ని గాల్వనోమీటర్తో కలుపుతూ రెండవ వలయాన్ని పూర్తి చేస్తారు. ఇక్కడ గాల్వనోమీటర్ రెండవ వలయాన్ని ఇక్కడ కలిపేస్తారు. బాగుంది. K1, K2 అనే మీటర్లను ఈఎంఎఫ్ నిర్ణయించవలసిన ఘటానికి, ప్రమాణ ఘటానికి అనుసంధానం
చేస్తారు. K1 K2లను రెండింటిని పై వైపున ఉన్నటువంటి ఈఎంఎఫ్ అంటే ప్రమాణంగా నిలకడగా విద్యుత్తును ప్రసరింపజేసేటువంటి పరికరం పై భాగంలో ఉంటుంది. మనము కనుక్కోవలసినటువంటి ఈఎంఎఫ్ను కనుక్కోవలసినటువంటి దాన్ని కింది వైపు మనం ఉంచాము. ఓకే, K1 మీటర్ను ఉపయోగించి జారుడు సాధనం గల జాకీను AB తీగ వెంబడి కదిలిస్తూ గలనోమీటర్లో విద్యుత్ ప్రవాహము శూన్యం అయ్యేటువంటి స్థానం వద్ద AB తీగపై స్థిరపరచాలి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఈ AB తీగ కాబట్టి ఇలా 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 అనుకుంటూ వచ్చినప్పుడు ఈ గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది అంటే ఇలా ఏ వైపు నుంచి కనుక కదిలించినట్లయితే అది ఎడం వైపుకు గాల్వనోమీటర్ రీడింగు ఇటువైపుకు తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ B నుంచి తీసినట్లయితే గాల్వనోమీటర్ ఏంటంటే కుడివైపుకు కదులుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కుడివైపు ఎక్కడైతే నిలకడగా ఉంటుందో ఆ స్థానాన్ని మనం గుర్తించాలి అంటున్నాడు. కాబట్టి AB తీగ మీద నువ్వు ఇటువైపు నుంచి చిన్నగా ఇలా తీసుకుంటూ వచ్చావనుకో, గాల్వనోమీటర్లో రీడింగ్ ఏంటంటే ఎడం వైపుకు పడుతూ ఉన్నట్టుంది. 0 నుంచి ఇటువైపు ఇట్లా కదులుతూ ఉంటుంది A నుంచి గినుక వచ్చినట్లయితే. అదే B నుంచి గినుక వచ్చినట్లయితే ఆ జాకీతో B నుంచి గినుక వచ్చినట్లయితే ఇక్కడ 0 దగ్గర ఉన్నటువంటి ఆ సూచి ఏమవుతుందంటే ఇటువైపు కదులుతుంది, అంటే కుడివైపుకు కదులుతూ ఉంటుంది అన్నమాట. అలా ఎక్కడైతే నిలకడగా శూన్యం దగ్గరే ఉంటుందో ఆ స్థానాన్ని నువ్వు గుర్తించాలి అంటున్నాడు. చూడండి, కదులుతూ AB తీగపై స్థిరపరచాలి. ఘటం యొక్క EMF AD స్థానాల మధ్య పొటెన్షియల్ భేదించినట్లయితే అది AD పొడవుకు సమానంగా ఉంటుంది. K2 మీటర్ను ఉపయోగించి జారుడు సాధనం గల జాకీను AB తీగ వెంబడి కదిలిస్తూ గాల్వనోమీటర్ AB తీగ వెంబడి కదిలిస్తూ గాల్వనోమీటర్లో విద్యుత్ ప్రవాహము శూన్యం అయ్యే స్థానము D1 D' వద్ద AB తీగపై స్థిరపరచాలి. అంటే AB తీగలో D' వద్దకు వచ్చేసరికి ఏంటంటే అప్పుడు అది ఎటు కదలకుండా 0 దగ్గర అలానే ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు ప్రమాణ ఘటం యొక్క EMF అనేది A మరియు D' స్థానాల మధ్య గల పొటెన్షియల్ భేదమును AD' సమానంగా ఉంటుంది. ఈ ఘటము డివైడెడ్ బై ఈ ప్రమాణ ఘటము ఈజ్ ఈక్వల్ టు ఈ ఘటనలో AD స్థానాల మధ్య గల పొటెన్షియల్ భేదము డివైడెడ్ బై ప్రమాణ ఘటనలో AD' మధ్య గల పొటెన్షియల్ భేదానికి సమానంగా ఉంటుంది. అప్పుడే మనకు ఈ ఘటము డివైడెడ్ బై ఈ ప్రమాణ ఘటము ఈజ్ ఈక్వల్ టు AD పొడవు డివైడెడ్ బై AD' పొడవు. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఘటము కావాలి కాబట్టి ఈ ఘటము ఈజ్ ఈక్వల్ టు పైదున్న దాన్ని మాత్రమే తీసుకున్నట్లయితే ఈ ఘటము ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రమాణము ఇంటూ AD పొడవు డివైడెడ్ బై AD' పొడవు. ఆ విధంగా మనం ఏంటంటే ఘటము యొక్క EMFను లెక్కిస్తాము. ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడి నుంచి జాకిని కదులుకుంటూ వచ్చినప్పుడు ఒకటి, ఇక్కడి నుంచి కదులుకుంటూ వచ్చినప్పుడు ఒకటి. ఈ స్థానం వద్ద ఏంటంటే ఇక్కడ స్థిరమైనటువంటి 0 విలువ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్థిరమైనటువంటి 0 విలువ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదాన్నే మనం ఏమంటామంటే EMF అని అంటాము. ఈ విధంగా పొటెన్షియోమీటర్ ద్వారా మనము EMFను లెక్కించవచ్చు. ఇలా లెక్కించగా వచ్చినటువంటి ఈ EMF వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? వాట్ ఈస్ ద యూజెస్? ఓకే, ఇలా EMFను నిర్ణయించగా ఈ వచ్చినటువంటి EMF బట్టి మనం
ఏమేమి తెలుసుకుంటాం చూడండి. అదే ఈఎంఎఫ్ యొక్క అనువర్తనాలు. ఈఎంఎఫ్ యొక్క అనువర్తనాలు. నంబర్ 1, స్వేచ్ఛాశక్తిని గణించవచ్చు. స్వేచ్ఛాశక్తిని, గిబ్స్ స్వేచ్ఛాశక్తిని మనం గణించవచ్చు. రెండవ అనువర్తనం ఏంటంటే సమతాస్థితి వద్ద సమతాస్థితి స్థిరాంకాన్ని లెక్కించవచ్చు. అంటే ఉత్క్రమణీయ చర్యలలో పురోగామి చర్య, తిరోగామి చర్య, 2 చర్యలు ఉంటాయి. ఈ 2 చర్యలు సమానమైనటువంటి దాన్ని మనం సమతాస్థితి అంటాం. 2 చర్యల యొక్క రేటు స్థిరంగా ఉన్నట్లయితే దాన్ని మనం సమతాస్థితి అంటాం. ఇటువంటి సమతాస్థితి వద్ద సమతాస్థితి స్థిరాంకాన్ని మనం లెక్కించవచ్చు అంటున్నాడు. ఇక మూడవది ఏంటంటే చర్య యొక్క ఎంథాల్పీని నిర్ణయించుట. అంటే ఎంథాల్పీని మనం నిర్ణయించవచ్చు. ఎంథాల్పీ అంటే ఎంథాల్పీ అనగా స్థిర పీడనం వద్ద చర్య యొక్క ఉష్ణ పరిమాణాన్నే మనం ఎంథాల్పీ అంటాం. స్థిర పీడనం వద్ద మరియు ఉష్ణోగ్రత వద్ద ఒక చర్య యొక్క ఉష్ణ పరిమాణాన్ని మనం ఎంథాల్పీ అంటాం. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ద టోటల్ హీట్ కాంటెంట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎంథాల్పీ. అంటే స్థిర పీడనం వద్ద, అంటే పీడనాన్ని స్థిరంగా ఉంచి ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచి ఒక వ్యవస్థలో ఎంత ఉష్ణ పరిమాణం అనేది మార్పు జరిగిందో దాన్నే మనం ఎంథాల్పీగా మనం పేర్కొంటాం. ఆ ఎంథాల్పీ ఎంత అనేది మనం లెక్కించవచ్చు అంటున్నాడు. దేని ద్వారా? ఈఎంఎఫ్ ద్వారా. ఇప్పుడు మనం ఒక్కొక్క అనువర్తనాన్ని మనం ఇప్పుడు చూద్దాం. స్వేచ్ఛాశక్తిని గణించుట. ఉష్ణగతిక శాస్త్రం ఆధారంగా స్వేచ్ఛాశక్తి మరియు ఈ ఈఎంఎఫ్ మధ్య గల సంబంధము దేనికి సమానంగా ఉంటుంది అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ అంటాడు. ఇది ఎట్లా వచ్చింది సార్? ఇది ఎలా వచ్చింది అంటే ఇంతకుముందు మీకు నేను మొదటి క్లాసులో చెప్పేటప్పుడు ఏంటంటే నెర్నెస్ట్ సమీకరణంలో ఈ పదాలు మనకు అక్కడ ఉపయోగపడ్డాయి. ఏంటంటే ఏదైనా సరే ఒక చర్య స్వచ్ఛందంగా జరగాలి అంటే డెల్టా జీ అనేది రుణాత్మకంగా ఉండాలి. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్. రుణాత్మకంగా ఉంటే ఆ చర్య స్వచ్ఛందంగా జరుగుతుంది. ఓకే, బాగుంది. ఇది కాసేపు పక్కన పెడదాం. సరే, ఇప్పుడు ఒక వ్యవస్థలో, అంటే ఎటువంటి వ్యవస్థనైనా సరే, ఆ వ్యవస్థలో ఏదైనా సరే ఉష్ణ పరిమాణంలో మార్పు జరగాలి అంటే అది కొంత పని చేయవలసి ఉంటుంది. మరి ఈ విద్యుత్ విశ్లేష ఘటాలలో కూడా రెడాక్స్ చర్యలు జరగాలి అంటే అందులో కూడా కొంత పని అనేది ఉపయోగపడుతుంది. పని W ఈజ్ ఈక్వల్ టు, అంటే విద్యుత్ విశ్లేషణలో జరిగేటువంటి పని దేనికి సమానంగా ఉంటుంది అంటే ఆ విద్యుత్ ఘటనలో ఆ రెడాక్స్ చర్యలో దోహదపడేటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యకి, అంటే N, అందులో ఉన్నటువంటి ప్రవహించేటువంటి ఉష్ణ పరిమాణము, దాన్నే మనం ఫారడే, అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది అక్కడ వెళ్ళాలి అంటే ఒక ఫారడే అనేది ఉపయోగపడుతుంది. ఎన్ని ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే NF ఉపయోగపడుతుంది. మరి అందులో ఉన్నటువంటి ఆ ఘటం యొక్క ఈఎంఎఫ్కు సమానంగా ఉంటుంది. సో W ఈజ్ ఈక్వల్ టు NFE అని మనం రాయవచ్చు. మరి ఒక చర్యలో
స్వచ్ఛందంగా జరగాలి అంటే గిబ్స్ స్వేచ్ఛాశక్తి రుణాత్మకంగా ఉండాలి అన్నాం. కాబట్టి ఇప్పుడు డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూకు సమానం. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూకు సమానము. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. కానీ స్వచ్ఛందంగా జరగాలి అంటే మైనస్లో ఉండాలి కాబట్టి మైనస్ డబ్ల్యూ. మరి డబ్ల్యూ అంటే ఎన్ఎఫ్ఈ అని రాశాం కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎన్ఎఫ్ఈ. అదే మనము ఇక్కడ రాశాము చూడండి. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ. ఒకవేళ ప్రమాణ పరిస్థితుల వద్ద గనక ఉన్నట్లయితే దాన్ని మనం డెల్టా జీ జీరో అంటాం కాబట్టి డెల్టా జీ జీరో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ జీరో. ఇది గిబ్స్ స్వేచ్ఛాశక్తిని గణించడానికి మనం ఉపయోగించేటువంటి ఫార్ములా. అలానే రెండవ అనువర్తనం సమతాస్థితి స్థిరాంకాన్ని లెక్కించుట. మరి సమతాస్థితి స్థిరాంకం ఉష్ణగతిక శాస్త్ర ఆధారంగా డెల్టా జీ నాట్ల మధ్య సంబంధాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ న్యాచురల్ లాగ్ కే అంటారు. న్యాచురల్ లాగ్ కే ఇది సమీకరణం. ఏది? డెల్టా జీకి డెల్టా జీ నాట్లకు మధ్య ఉన్నటువంటి సంబంధం. అయితే మనకు తెలుసు సమతాస్థితి వద్ద అంటే ద్విగత చర్యలో ఏ గివ్స్ రైజ్ టు బి. ఇందులో ఉన్నటువంటి పురోగామి చర్య తిరోగామి చర్య అంటే ఆర్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్బి. అంటే పురోగామి చర్య యొక్క రేటు అంటే ఫార్వర్డ్ రియాక్షన్ రేటు, తిరోగామి చర్య యొక్క రేటు అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ రేటు రెండూ సమానంగా ఉన్నట్లయితే దాన్ని మనం సమతాస్థితి అంటాం. దాన్ని ఏమంటాం మనం? సమతాస్థితి అంటాం. ఇలా సమతాస్థితి వద్ద డెల్టా జీ విలువ ఎల్లప్పుడూ శూన్యము. అంటే గిబ్స్ స్వేచ్ఛాశక్తిలో మార్పు అనేది ఉండదు. కాబట్టి డెల్టా జీ అనేది జీరోగా ఉంటుంది. ఎక్కడ? సమతాస్థితి వద్ద. అందుకే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే కే ఈజ్ ఈక్వల్ టు కే ఈక్విలిబ్రియం. అంటే స్థిరాంకం అనేది సమతాస్థితి వద్ద స్థిరాంకంగా మనకు రూపాంతరం చెందుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి డెల్టా జీ స్థానంలో మనం జీరో పెట్టాం. ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ జీరో ప్లస్ ఆర్టీ న్యాచురల్ లాగ్ కే ఈక్విలిబ్రియం. రైట్, జీరోనే రాసాం. ఇంతకుముందు డెల్టా జీ జీరో అంటే ఇక్కడ పైన ఉంది కదా, దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించిన ప్లస్ ఆర్టీ న్యాచురల్ లాగ్ కే ఈక్విలిబ్రియం. బాగుంది. ఇది జీరో కాబట్టి దీన్ని ఇవతలికి తీసుకొని వచ్చా. ఎన్ఎఫ్ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ న్యాచురల్ లాగ్ కే ఈక్విలిబ్రియం. ఇక్కడ మనకేంట్రా అంటే మ్యాథమెటిక్స్లో న్యాచురల్ లాగ్ కే ఈజ్ ఈక్వల్ టు 2.303 లాగ్ కే. అంటే ఒక ln ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం రా అంటే 2.303 లాగుకు సమానం. కాబట్టి ఎక్కడ ln అనేటువంటి పదము వచ్చినా దాని స్థానంలో మనం 303 రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే న్యాచురల్ లాగ్ను మనం ఇక్కడ ఏం చేశాడంటే 2.303 లాగ్ రాశాడు. సో ఎన్ఎఫ్ఈ నాట్ ఈ ఆర్టీని కిందికి తీసుకొని వచ్చాడు. చూడండి, ఈ ఆర్టీని మాత్రం కిందికి తీసుకొని వచ్చాడు. అంటే ఎన్ఎఫ్ఈ నాట్ బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఈ న్యాచురల్ లాగ్ ఏమన్నాం 2.303 లాగ్ కే ఈక్విలిబ్రియం. ఓకే, రైట్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎన్ఎఫ్ఈ నాట్ బై 2.303 ఆర్టీ 2.303 ఇవతలు తీసుకొని వచ్చినాను ఈజ్ ఈక్వల్ టు లాగ్ కే ఈక్విలిబ్రియం.
ఈక్విలిబ్రియం. ఈ విధంగా సమతాస్థితి స్థిరాంకాన్ని మనం లెక్కించవచ్చు అంటున్నాడు. సో మొదటిదేమో గిబ్స్ స్వేచ్ఛాశక్తిని మనం కనుక్కున్నాం. రెండవ అనువర్తనంలో సమతాస్థితి స్థిరాంకాన్ని లెక్కించాం. ఓకే, ఇక మూడవది ఎంథాల్పీని లెక్కించుట. ఎంథాల్పీని లెక్కించుట, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంథాల్పీ. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంథాల్పీ. మరి ఈ ఎంథాల్పీని మనం ఎలా లెక్కించుతాం అంటే గిబ్స్ హెల్మోల్ట్జ్ సమీకరణము ద్వారా మనం లెక్కించవచ్చు. గిబ్స్ హెల్మోల్ట్జ్ సమీకరణము ద్వారా లెక్కించవచ్చు. అసలు గిబ్స్ హెల్మోల్ట్జ్ సమీకరణము దేన్ని తెలుపుతుంది అంటే స్థిర పీడనము మరియు ఉష్ణోగ్రతల వద్ద ఉష్ణ పరిమాణంలో జరిగేటువంటి మార్పును తెలుపుతుంది. ఆ సమీకరణం ఏంట్రా అంటే డెల్టా జీ ఇజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ ప్లస్ టీ డెల్టా జీ బై డో టీ. అంటే డో డెల్టా జీ అంటే అక్కడ ఏంటంటే డో అన్నటువంటిది ఏంటంటే కొంత మార్పు. దేంట్లో మార్పు? గిబ్స్ స్వేచ్ఛాశక్తిలో మార్పు. ఎక్కడ? నియమిత స్థిరమైనటువంటి ఉష్ణోగ్రతలో, ఉష్ణోగ్రత మార్పులో కలిగేటువంటి ఆ మార్పును మనం ఏంటంటే డో టీ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం ప్రతిక్షేపిద్దాం. డెల్టా జీ అంటే మనకు తెలుసు. డెల్టా జీ అన్నప్పుడు మనం ఏంటంటే మైనస్ ఎన్ఎఫ్ఈ అని రాశాం. కాబట్టి డెల్టా జీ స్థానంలో మైనస్ ఎన్ఎఫ్ఈ. ఇప్పుడు చూడండి, డెల్టా జీ ఈ స్థానంలో మనం మైనస్ ఎన్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ యాజ్ ఇట్ ఈజ్గా రాశాం. టెంపరేచర్ యాజ్ ఇట్ ఈజ్గానే రాశాం. బ్రాకెట్ పెట్టాం, డో అని రాశాం. మళ్ళీ డెల్టా జీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎన్ఎఫ్ఈ రాశాం డివైడెడ్ బై డో టీ. ఎందుకు? సిన్స్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ఈ. కాబట్టి డెల్టా జీ ఉన్న చోట అంతా కూడా ఏంటంటే మనం మైనస్ ఎన్ఎఫ్ఈ అని రాసుకుంటూ వచ్చామా? రైట్. ఇప్పుడు చూడండి, మైనస్ ఎన్ఎఫ్ఈ డెల్టా హెచ్ ప్లస్ మైనస్ ఎన్ఎఫ్టి. దీన్ని మాత్రమే ఇక్కడ చూడండి, ఎన్ఎఫ్ఈ ఉంది కదా, ఈ ఎన్ఎఫ్ ఈ టీ కలిపా. ఇంకా మిగిలినటువంటి ఈని అలానే ఉంచా. దాన్ని డోఈ బై డోటీ. డోఈ బై డోటీ. డోఈ అనేది ఏంట్రా అంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఇక్కడే మనం ఏంటంటే దాన్ని ఘట పొటెన్షియల్ అనుకోవచ్చు. ఘట పొటెన్షియల్ అనేది ఏంట్రా అంటే అందులో ఉన్నటువంటి ఆంతరంగిక శక్తికి సమానంగా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఓకే, డిఈ బై డిటి. ఓకే, డెల్టా హెచ్ చూడండి, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మాత్రమే తీసుకుంటాం, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్టి డోఈ బై డోటీ. ఇదంతా ఈ భాగం అంతా ఇక్కడ రాశాను, మైనస్ ఎన్ఎఫ్ఈ. దట్స్ ఆల్. ఓకే, ఇది ఎంథాల్పీకి ఘట ఈఎంఎఫ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం. సో ఎంథాల్పీకి ఘటం యొక్క ఈఎంఎఫ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం గిబ్స్ హెల్మోల్ట్జ్ సమీకరణం ద్వారా కనుక్కోవచ్చు. గిబ్స్ హెల్మోల్ట్జ్ సమీకరణం ద్వారా కనుక్కోవచ్చు. కాబట్టి గిబ్స్ హెల్మోల్ట్జ్ సమీకరణం ద్వారా మనము దేన్ని లెక్కిస్తామంటే ఎంథాల్పీని మనం లెక్కించవచ్చు. ఎలా అంటే ఈ విధంగా. ఓకేనా, ఇవి ఈఎంఎఫ్ యొక్క అనువర్తనాలు. ఈ విధంగా ఈఎంఎఫ్ ద్వారా మనం ఒకటి ఏం నిర్ణయించాం? ఫస్ట్ది ఏం నిర్ణయించాం? ఈఎంఎఫ్ ద్వారా గిబ్స్ స్వేచ్ఛా శక్తిని లెక్కిస్తాము. గిబ్స్ స్వేచ్ఛా శక్తి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు
మైనస్ ఎన్ఎఫ్ఈ. చూడండి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, డెల్టా జీ అన్నాడు అంటే మైనస్ ఎన్ఎఫ్ఈ రాయాల. డెల్టా జీ నాట్ అన్నాడు అనుకో, అంటే ప్రమాణ పరిస్థితుల వద్ద అన్నాడు అనుకో, ఎన్ఎఫ్ఈ నాట్ అనాలి. ఎన్ఎఫ్ఈ నాట్ అనాలి. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. డెల్టా జీ అంటే ప్రమాణ పరిస్థితులు లేనప్పుడు, డెల్టా జీ నాట్ అంటే ప్రమాణ పరిస్థితుల వద్ద. ఓకేనా? ఇది ఎలా వచ్చింది అంటే చెప్పాను నేను, విద్యుత్ విశ్లేష ఘటాలలో పని అనేటి అంటే డబ్ల్యూ అనేది దేనికి సమానము, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ఈకి సమానము అని చెప్పా. ఎన్ఎఫ్ఈ అంటే విద్యుత్ విశ్లేష ఘటం యొక్క పని అనేది అక్కడ దేని ద్వారా జరుగుతుందంటే ఎలక్ట్రాన్ల యొక్క పలాయనం. మరి ఆ ఎలక్ట్రాన్ల పలాయనానికి ఉపయోగపడేటువంటి విద్యుత్తు ఫారడే, 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్. ఒకవేళ ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే అక్కడ ఎన్ఎఫ్, మరి అందులో ఉన్నటువంటి పొటెన్షియల్. ఈ మూడింటి యొక్క లబ్ధాన్ని మనం పనితో సమానంగా ఏకీభవిస్తాము. కాబట్టి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్. అయితే స్వచ్ఛందంగా ఒక చర్య జరగాలి అంటే డెల్టా జీ ఎప్పటికే కానీ రుణాత్మకంగా ఉండాలి. డెల్టా జీ అనేది మైనస్గా ఉండాలి. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ. అది డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ డబ్ల్యూ. మరి డబ్ల్యూ అంటే ఏమన్నాం మనం? ఎన్ఎఫ్ఈ అంటున్నాం. కాబట్టి డబ్ల్యూ స్థానంలో ఎన్ రాస్తాం, నువ్వు ఎన్ఎఫ్ఈ రాస్తాం. అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ. ఇదే గిబ్స్ యొక్క సంబంధము. కాబట్టి మొదటి అనువర్తనం ఏంట్రా అంటే గిబ్స్ యొక్క స్వేచ్ఛాశక్తిని మనం నిర్ణయించవచ్చు అన్నాం. రెండవ అనువర్తనం ఏంట్రా అంటే ఒక సమతాస్థితి వద్ద అంటే ద్విగత చర్యలలో, ఉత్క్రమణీయ చర్యలలో, ద్విగత లేదా ఉత్క్రమణీయ ఏమన్నా ఒకటి. సో ద్విగత చర్యలలో లేదా ఉత్క్రమణీయ చర్యలలో సమతాస్థితి వద్ద స్థిరాంకాన్ని ఏ విధంగా మనం లెక్కించవచ్చు అంటే సమతాస్థితి యొక్క స్థిరాంకాన్ని మనం లెక్కించాలి. అంటే సమతాస్థితి వద్ద డెల్టా జీ, ప్రమాణ పరిస్థితుల వద్ద డెల్టా జీ, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని డెల్టా జీ మరియు డెల్టా జీ నాట్ల సంబంధము అంటాం. అక్కడ ఏమన్నా డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ న్యాచురల్ లాగ్ కే. న్యాచురల్ లాగ్ కే అన్నాం. డెల్టా జీ అన్నప్పుడు ఏంటంటే మైనస్ ఎన్ఎఫ్ఈ అని రాసాం. డెల్టా జీ నాట్ కాబట్టి మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్ అని రాస్తాం, ప్లస్ ఆర్టీ న్యాచురల్ లాగ్ కే. అయితే సమతాస్థితి వద్ద డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఎన్ఎఫ్ఈ ప్లస్ ఆర్టీ న్యాచురల్ లాగ్ కే. మరి సమతాస్థితి వద్ద అంటున్నాం కాబట్టి స్థిరాంకం కూడా ఏంట్రా అంటే ఈక్విలిబ్రియం కే అవుతుంది. కే ఈక్విలిబ్రియం వద్ద ఉన్నటువంటి జీ విలువ ఏంట్రా అంటే 0. ఆ విధంగా మనం ఏంట్రా అంటే సంబంధాన్ని మనం లెక్కగట్టవచ్చు. అంటే సమతాస్థితి వద్ద సమతాస్థితి స్థిరాంకాన్ని మనం ఈఎంఎఫ్ ద్వారా లెక్కించవచ్చు. ఓకేనా? ఇవి అనువర్తనాలు. ఏ అనువర్తనాలు? ఈఎంఎఫ్ యొక్క అనువర్తనాలు. సో ఈ విధంగా మనం ఈ విద్యుత్ రసాయనం యొక్క రెండవ భాగమునందు వీటన్నిటిని కూడా మనం విశదంగా తెలుసుకున్నాం. ఏమేమి తెలుసుకున్నాం? నెక్స్ట్ సమీకరణం తీసుకున్నాం,
నెక్స్ట్ సమీకరణం ద్వారా దాని నుంచి వచ్చేటువంటి ఈఎంఎఫ్ను మనం లెక్కిస్తాం. ఆ ఈఎంఎఫ్ను మనం పొటెన్షియోమెట్రీ ద్వారా మనం లెక్కిస్తామన్నాం. సో పొటెన్షియోమెట్రిక్ అంశభవనాల్లో ఉపయోగించేటువంటి ఎలక్ట్రోడ్ను మనం ఏంటంటే అదే సూచి ఎలక్ట్రోడ్ అన్నాం. సూచి ఎలక్ట్రోడ్ల రకాలు పోయిన క్లాసులో మనం లోహ సూచి ఎలక్ట్రోడ్లు అన్నాం. ఇవి మొదటి రకము, రెండవ రకము, మూడవ రకము జడ ఎలక్ట్రోడ్లని చూసాం. మరి అలానే అయాన్ మెంబ్రెయిన్ అంటే పారదర్శక పొర సూచి ఎలక్ట్రోడ్లు అన్నాం. అందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే గ్లాస్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అన్నాం. గ్లాస్ పారదర్శక పొర ఎలక్ట్రోడ్ అన్నాం. దాని ద్వారా ఏంటంటే అది చాలా విరివిగా ఉపయోగించేటువంటి ఎలక్ట్రోడ్ అన్నాం. సో వివిధ ద్రావణాల యొక్క pH విలువను మనం గణనీయంగా లెక్కించవచ్చు అని తెలుసుకున్నాం. ఓకేనా. ఈరోజు మనం ఈఎంఎఫ్ను పొటెన్షియోమీటర్ ద్వారా ఏ విధంగా లెక్కిస్తామో దాన్ని చూసాం. అలా వచ్చినటువంటి ఈఎంఎఫ్ యొక్క అనువర్తనాల గురించి మనం ఈరోజు క్లాస్లో ముచ్చటించుకున్నాం. ఇది